ఆగస్టు 14 రిలీజ్ అవబోయే రజనీకాంత్ మూవీ కూలీ. ఈ కూలీ మీద ఇప్పుడు అందరి అంచనాలు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా ఏదన్నా ఉందంటే కూలీయే. ఈ సినిమాకి అన్ని అవరోధాలు తొలగిపోయి 2014 ఎటువంటి కాంపిటీషన్ లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి భారీ హైపు, భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి లీకు ఇవ్వకుండా రీసెంట్గా దీని నుంచి ఒక్కొక్కటి బయటికి రావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఉందని చెప్పాలి. దీనికి కారణం లోకేష్ కంగరాజ్ సాధారణ MBA గ్రాడ్యుయేట్, బ్యాంక్ ఎంప్లాయీ, తర్వాత సినిమాలకు టర్న్ అయ్యి ఆయన ఫస్ట్ టైం నగరం అనే సినిమా నిర్మించాడు మన తెలుగులో. మహానగరం తమిళలో రిలీజించిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈయన రెడీ చేసిన కథ మాస్ ఎలివేషన్. మాస్ అంటే ఏంటి, ఎలివేషన్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటో ఫస్ట్ టైం చూపించిన సౌత్ ఇండియాకి, ఇండియా వైడ్గా హీరోకి ఎలివేషన్ ఎలా ఇవ్వాలో పాఠం నేర్పిన డైరెక్టర్ ఉన్నారంటే లోకేష్ కంగరాజ్. ఆయన తీసిన ఫస్ట్ సినిమా ఖైదీ. అసలు ఆ సినిమా చూసిన ఫస్ట్ టైం మిస్మర్ అయిపోయాడు ప్రేక్షకుడు. ఒక్క కామెడీ లేకుండా, ఒక్క పాట లేకుండా, ఒక హీరోయిన్ లేకుండా సినిమాని 2.5 hours ఎంగేజ్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్. అది యాక్షన్ సినిమా. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్తో ఈ సినిమా నడిపించిన తీరు ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన కార్తీక్ యాడ్సప్ చెప్పి చేరాలి. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన విక్రమ్, కమల్ హాసన్ లాంటి మహానటుడితో చేసిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న కమల్ హాసన్కి ఒక ఊపిరిచ్చిన సినిమా ఉందంటే విక్రమ్. 120 కోట్లతో తీసిన ఈ సినిమా 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుకి క్రియేట్ చేసింది. ఈ సినిమా ఖైదీ కంటే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. అలాంటి టేకింగ్, అలాంటి యాక్షన్ ఎలివేషన్లతో కంగరాజు కొత్త అర్థం చెప్పాడు సినిమా ప్రేక్షకులకి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కూలీ, రజనీకాంత్ భారీ ఎలివేషన్లతో ఇప్పుడు ఆ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క పాయింట్ చూస్తే ఆశ్చర్యం కలగమాలదు. ఈ సినిమాలో నటిస్తున్న విలన్లందరూ ఒక్కొక్క హీరోనే టాప్ హీరో అని చెప్పాలి. మన తెలుగులో నాగార్జున, కన్నడంలో ఉపేంద్ర, హిందీలో అమీర్ ఖాన్, అలాగే కేరళలో మంజుమల్ బాయ్స్ హీరోగా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్, మంచి పేరు సంపాదించి చిన్న సినిమాగా భారీ హిట్ అయిన సినిమా మంజుమల్ బాయ్స్. దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ లీడ్ రోల్గా చేసిన శోభన్, అతను విలన్గా ఈ సినిమాలో యాక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలాంటి భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మరి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 3 నుంచి 4,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి లోకేష్ కంగరాజ్ అనటం, అసలు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు, ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే అసలు నాగార్జున లాంటి స్టార్ హీరో, అమీర్ ఖాన్ లాంటి ఒక బాలీవుడ్ హీరో ఈ సినిమాలు అంగీకరించడం, ఈ సినిమాలో విలన్ రోల్ చేయడం, అసలు వాళ్ళు ఎలా ఒప్పించారనే కథే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు. అలాంటిది ఉపేందర్ లాంటి కన్నడ హీరో, ఒక క్రియేటివ్ డైరెక్టర్, యాక్టర్ లోకేష్ కంగరాజ్ చెప్పిన కథకి, ఆయన డైరెక్షన్కి మెచ్చి విలన్గా నటించడం అనేది ఒక చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 14 థియేటర్ రాబోతుంది. మరి ఎలాంటి కలెక్షన్లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే యాక్షన్ అంటే ఫైట్లు, యాక్షన్ అంటే హీరో ఎలివేషన్లే కాకుండా కథతో, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్తో కథను నడిపించే తీరు మనం ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ సినిమాలో చూపించాడు లోకేష్ కంగరాజు. మరి అలాంటి సేమ్ కథలతో రాబోతున్న సినిమా కూలీ. మరి ఎలాంటి కలెక్షన్లు, ఎలాంటి రికార్డులు, మరి వాటిలో నటించే విలన్లు ఎలా చూపించాడనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసే పాయింట్. ఎందుకంటే విజయ్ సేతుపతి తమిళ హీరో, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. ఆయనతో విలన్ క్యారెక్టర్ చేపించిన లోకేష్ కంగరాజ్ నేమ్కి, ఫేమ్కి, డబ్బుకి కుదరలే నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేందర్ లాంటి ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్లని రజనీకాంత్ కూలీ మూవీలో విలన్గా చూడడం అంటే మరి ఎలాంటి కథ, ఏం చెప్పి వీళ్ళని ఒప్పించారనేది ఒక నమ్మసకంగాని పాయింట్. మరి వెండి తెర మీద ఆగస్టు 14
రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.